సద్గురుని సమాశ్రయించద కోటి తరింపజేయగన్. సద్గురుని సమాశ్రయించద అకుంఠిత భక్తి తరింపజేయగన్. ధన్యవాదాలు. ఈ భగవత్ కృప ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆహుతులందరికీ కూడా నా వందన శతాలు. దేవీ భాగవతము ఇది వ్యాసుల వారు రచించినది. వ్యాసుల వారి గళము నుండి ఘంటము నుండి వెలువడినటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి పురాణం దేవీ భాగవతం. తెలుగునాట రామాయణ భారత భాగవతాలకు ఎంత ప్రాచుర్యం ఉన్నదో ఈ దేవీ భాగవతానికి కూడా అంత ప్రాచుర్యము ఉన్నది. ఈ దేవీ భాగవతంలో అనేకమైనటువంటి దేవీ మహిమలన్నీ కూడా వివరించబడ్డాయి. ఇందులో ప్రధాన నాయిక అమ్మవారు. అంటే సాధారణంగా మనం త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పుకుంటాం, సృష్టి స్థితి లయకారకుడు అని. దేవీ భాగవతం ప్రకారము అమ్మవారే వీరిని సృష్టించి వీరికి ఆ సృష్టి స్థితి లయ కార్యక్రమాలు నిర్వర్తించమని ఆదేశించినట్లుగా మనకు దేవీ భాగవతం చెప్తుంది. దేవీ భాగవతంలో సంపూర్ణంగా ఆ దేవి యొక్క కరుణ సృష్టి అంతా కూడా ఏర్పడినట్లు జరుగుతూ ఉన్నట్లు మనకు స్పష్టంగా విశదంగా అమ్మవారి మహిమలన్నీ కూడా వర్ణింపబడతాయి. ప్రధానంగా దేవి యొక్క వివిధ రూపాలు, ఏ ఏ పేర్లతో ఆమె ఏ విధంగా ఆమె వైభవం విరాజిల్లింది అనేది దేవీ భాగవతం అంతా కూడా వివరిస్తుంది. నేను దేవీ భాగవత కథల గురించి ప్రస్తుతం ప్రస్తావించడం లేదు. ఇక దీన్ని ఈ వచనంగా అందించడంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దేవీ భాగవతాన్ని సంస్కృతంలో వ్యాస మనకు 18 పురాణాలను అందించారు. పంచమ వేదము అని పేరు పొందినటువంటి జయము అనే మహాభారతాన్ని కూడా ఆయన అందించారు. మహాభారతం ఎందుకు జయము పంచమ వేదము అంటే పరమ ఉత్కృష్టమైనటువంటి భగవద్గీత, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము, ఈ రెండూ కూడా మహాభారతము యొక్క అంతర్భాగాలు. వేదాన్ని చదవడానికి, చదివి దాన్ని గ్రాహ్యం చేసుకోవడానికి అందరికీ అర్హత అధికారము ఉండదు కనుక సాధారణమైనటువంటి వారికి కూడా అందులో ఉండేటటువంటి విషయాలను సులభ గ్రాహ్యం చేయడం కోసం వేదవ్యాస మహర్షి 18 పురాణాలను అందించారు. ఆయన అందించినదే దేవీ భాగవతం. ఈ దేవీ భాగవతాన్ని ఎందరో మహానుభావులు పద్య కావ్యాలుగా, సంస్కృతంలో వ్యాసుడు రాసినటువంటి దేవీ భాగవతాన్ని తెలుగులో పద్య కావ్యాలుగా ఎందరో రాశారు. నోరి నరసింహశాస్త్రి లాంటి మహానుభావులు. తర్వాత వచన కావ్యాలుగా కూడా చాలామంది రచించారు. అయితే ఈ పద్య కావ్యాలు, వచన కావ్యాలు కూడా దాదాపు 1000 పేజీలు ఉండేటటువంటి పుస్తకం. ఈ కాలంలో అంతంత పెద్ద పుస్తకాలను చదివేటటువంటి సహనం ఎవరికి లేదు కనుక వాటిలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలను తీసుకొని శ్రీ టీవీఎల్ ప్రసాద్ గారు దేవీ భాగవత కథలు అనే పేరుతో ఈ గ్రంథాన్ని రచించారు. దేవీ భాగవతంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో పొందుపరిచారు. నిజంగా చిక్కంగా సాగినటువంటి చక్కటి రచన అని చెప్పుకోవచ్చు. అంటే దాంట్లో ఉండేటటువంటి ఏ అంశం కూడా వదిలిపెట్టకుండా. అయితే అందులో కొంత మంత్రశాస్త్ర రహస్యాలు, రహస్యమైనటువంటి తాంత్రిక విద్యా ఉపాసనలు ఇవి ఉన్నాయి. అవి ప్రస్తుతం కలియుగంలో మనకు అనవసరం కనుక వాటిని ఆయన పక్కకు పెట్టి
మూల విధేయంగా సాగినటువంటి రచన అయినా కూడా దేవీ భాగవత కథలు అని ఆయన నామకరణం చేశారు. అంటే ప్రధానంగా అమ్మవారి యొక్క వైభవం అంతా కూడా ఈ పుస్తకంలో ఆవిష్కరింపబడుతుంది. మనం చూస్తూ ఉంటాం ఈ నవరాత్రులలో ఈరోజు అమ్మవారి అలంకారం సరస్వతీదేవి, ఈరోజు అమ్మవారి అలంకారం అన్నపూర్ణాదేవి, ఈరోజు శాకాంబరి, ఈ విధంగా అవి మనకు అలవాటుగా ఆయా రూపాల్లో అమ్మను దర్శిస్తూ ఉన్నాము. అమ్మ యొక్క వచ్చింది ఆ రూపంలో అవతరించినటువంటి ఆ తల్లి ఏ విధంగా శిష్టులను రక్షించింది, దుష్టులను దుమాడింది, మహిషాసుర మర్దని యొక్క విశేషం ఏమిటి మొదలైనవన్నీ కూడా మనకు సమగ్రంగా ఇచ్చినప్పుడు మన యొక్క భక్తి విశ్వాసాలు మరింతగా దృఢపడుతున్నటువంటి మహాగ్రంథం ఇది. ఎప్పుడు చదవాలి అనే వారికి ఆ ప్రశ్నకు సమాధానంగా మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపి వా సదా సేవ్యం దేవీ భాగవతం నరై అని చెప్పారు. అంటే మాసానాం నియమోనాత్ర, ఏ నెలలో వినాలి, ఏ రోజుల్లో వినాలి, ఏ సమయాల్లో వినాలి, ఎవరు వినాలి, ఇటువంటి నియమాలు ఏవీ లేవు స్పష్టపరిచారు వ్యాసుల వారు. ఈ నియమాలు ఏవీ లేవయ్యా, అన్ని వేళల్లోనూ వినవచ్చు అంటూ చమత్కారంగా నరై, మానవుడు అయితే చాలు, ఈ మానవ జన్మ వచ్చింది కాబట్టి నీకు వినడానికి అవకాశం ఉన్నది, అందువల్ల ఎప్పుడు విన్నా కూడా నీకేమి నువ్వు వినవచ్చు అని స్పష్టపరిచారు. కనుక ముందు మనం ఎప్పుడు అనేటటువంటిది ఇబ్బంది లేదు అని పెద్దలు చెప్పారు. కాకపోతే దేవీ నవరాత్రులలో ఈ 9 రోజుల్లో నవాహ దీక్ష అంటే 9 రోజుల్లో పద్ధతి ప్రకారం దేవీ భాగవతాన్ని విన్నా చదివినా అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని ప్రత్యేకించి చెప్పారు. అందువల్లనే ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎందుకు అంటే ఇంకా మంచి మహాలయ పక్షాలు తర్వాత కూడా చేయవచ్చు. ఈరోజు ఆవిష్కరించి ఇచ్చేస్తే అందరూ కూడా ఈ నవరాత్రులలో చక్కగా చదువుకుంటారు. ఎందుకంటే నవరాత్రులలో చదివితే ఎంత పుణ్యము అంటే తపస్సు, తీర్థయాత్ర, దానాలు, యజ్ఞయాగాలు ఇవి చేస్తే విపరీతమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పాను. ఈ 4ంటికి వచ్చేటటువంటి ఫలితానికన్నా కూడా ఎక్కువ ఫలితం ఈ నవరాత్రులలో దేవీ భాగవతాన్ని శ్రవణం చేసినా పఠనం చేసినా కూడా లభిస్తుంది అని పెద్దల వాక్కు. ఇంకా మన కోసం చెప్పారు, కనీసం ఒక్క కథనైనా, ఒక్క అమ్మవారి లీలనైనా కూడా పఠించండి ఈ నవరాత్రులలో, మీరు పుణ్యం పొందుతారు అని మహర్షులు సెలవిచ్చారు. దుశ్శకునాల వలన వచ్చేటటువంటి భయము, దుస్వప్నాల వలన వచ్చేటటువంటి భయము ఒకటే, సమస్త భయాలను కూడా ఈ నవరాత్రులలో మనం దేవీ భాగవతం చదవడం వలన వినడం వలన పోగొట్టుకోవచ్చు. ఆయనేమో యుద్ధం చేస్తూ ఉన్నాడు, ఎంతో కాలం గడిచింది, కూడా వచ్చినటువంటి యాదవ వీరులందరూ కూడా బయట నిలుచుకొని ఉన్నారు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 12 రోజులైనా కూడా కృష్ణ పరమాత్మ యువతలకు రాగా జాంబు వ్యవస్థ ఉండడంతో ఈ యాదవ వీరులు తిరిగి వచ్చేసి వసుదేవుడికి చెప్పారయ్యా, అక్కడ దాకా కృష్ణ పరమాత్మతో పాటు పోయాము, ఆ తర్వాత మా గృహిణి తాటిపతి రత్నయ్య గారు మైకా వ్యాపారి, ఆయన కుమారుడైనటువంటి శ్రీ టీవీఎల్ ప్రసాద్ గారు, అంటే రచయిత గురించి కూడా చెప్పడం సంప్రదాయం కనుక నేను సంప్రదాయాన్ని పాటిస్తున్నాను. దాదాపు 40 ఏళ్ల పాటు కళాశాలలో బోధన చేశారు భౌతిక శాస్త్రం. 1961 నుంచి 2001 వరకు ఆయన లెక్చరర్గానే పనిచేసి తర్వాత ప్రిన్సిపాల్గా ఆయన ప్రధానాచార్యులుగా ఆయన పదవి విరమణ చేశారు. పరం ఫలితకాయేన కర్తవ్యం శృత సంగ్రహ అని శాస్త్రం. అంటే శరీరం వయస్సు వచ్చినా కూడా కర్తవ్యం శృత సంగ్రహ, ఎప్పుడైతే
మనం ధార్మికమైనటువంటి శ్రద్ధగా కార్యక్రమాలు నెరవేర్చాలి అనే దానికి వారు గొప్ప ఉదాహరణ. ఆయన 1980వ సంవత్సరం నుండి గూడూరులో షిరిడీ సాయి సత్సంగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గూడూరులో నేడు జరిగేటటువంటి అన్ని సత్సంగాలకు కూడా ఆయనే స్ఫూర్తి, ప్రేరణ అనేది అతిశయోక్తి ఏమాత్రము కాదు. ఆయన ఎన్ని చోట్లను బాబా గురించి చక్కగా, చాలా అందంగా, ఏమాత్రం రాజీ పడకుండా ఒక మంచి పుస్తకాన్ని ఆయన ముద్రించి ఆయన ముందు పెట్టారు. శ్రీ సిద్ధార్థి జనార్దన్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి. వారి యొక్క సతీమణి దైవభక్తురాలు శ్రీమతి ఇంద్రసేనమ్మ గారు. ఆమె పనుపూరు ముత్యాలమ్మ ఆమె ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా 2 సంవత్సరాల పాటు అపూర్వమైనటువంటి అగణనీయమైనటువంటి సేవలను ఆమె అందించారు. కామాక్షి సమేత మల్లికార్జున స్వామి దేవాలయ జీర్ణోద్ధరణ ఆమె చేశారు. శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో స్ఫటిక లింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయించారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా నిద్ర చేసే వారి సౌకర్యం కోసం గ్రానైట్ రాళ్ళన్నింటినీ కూడా ప్రకటించారు. చండీ యాగానికి సౌకర్యంగా ఉంటుందని చండీయాగ మండపాన్ని వారు నిర్మించారు. ముఖద్వారం ముందు పక్కన ఈ రేకుల షెడ్ నిర్మాణాలన్నీ కూడా వారు స్వయంగా నిర్మాణం చేసినటువంటివే. దేవస్థానం సర్వతోముఖాభివృద్ధికి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ వారు ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ 2 సంవత్సరాల్లో కూడా చేశారు. అంతేకాకుండా అసలు కనుపూరు జాతర అంటే ఏమిటి అనే దాన్ని ఒక పుస్తక రూపంలో డాక్టర్ గాది శ్రీనివాస్ రచిస్తే ఆ పుస్తక ప్రచురణ బాధ్యతను కూడా వహించి ఆ పుస్తకాన్ని కూడా ప్రచురించారు. అది కానీ చదివితే మనకు సంపూర్ణంగా అసలు జాతరలు అంటే ఏంటి, కనుపూరు జాతరలో ఉండేటటువంటి అంశాలు ఏంటి మొదలైన కార్యక్రమాలన్నీ కూడా మనకు స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి శ్రీ టీవీఎల్ ప్రసాద్ గారు రచించి శ్రీమతి ఇంద్రసేనమ్మ గారు ప్రచురణకర్తగా రూపొందించినటువంటి ఈ పుస్తకాన్ని ఈరోజు మనం ఇక్కడ ఆవిష్కరించుకుంటూ ఉన్నాం. ఈ దేవి భాగవత పుస్తకాన్ని ఆవిష్కరించడానికి నిత్యం కూడా దేవి పూజలో నిమగ్నమై ఉండేటటువంటి వ్యక్తి అయితే బాగుంటుందనగానే గూడూరులో అందరికీ స్ఫురణకు వచ్చేటువంటి పేరు చిరంజీవి కోటా సునీల్ కుమార్. నాకన్నా వయస్సులో మాత్రమే చిన్న కాబట్టి చిరంజీవి అంటున్నాను, లేకపోతే శ్రీ 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 కోటా సునీల్ కుమార్ గారు అనవలసి ఉన్నది. కానీ అది శాస్త్రం కాదు కాబట్టి నేను సునీలు 1975లో పుట్టాడు. 30 జూలై. చాలా చిన్నవాడు కానీ చాలా పెద్దవాడు. డిగ్రీ చేశాడు. 1996లో డిగ్రీ అయింది. 2021లో న్యాయ విద్య పూర్తి చేశాడు. తర్వాత ఆనరీ డాక్టరేట్ 2 యూనివర్సిటీల నుంచి పొందాడు. బెంగళూరు వర్చువల్ అకాడమీ నుండి, అమెరికన్ యూనివర్సిటీ నుండి పొందాడు. జిఎస్టీ ప్రాక్టీషనర్గా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అడ్వకేట్గా ఆయన వృత్తిని నిర్వహిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కమిటీకి సభ్యులుగా కూడా ఉండడం మనకు చాలా గర్వకారణం. మన గూడూరు కాబట్టి ఆధ్యాత్మికతగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. శ్రీ సాయి సత్సంగ నిలయం వారి సొంతం, ఆయనే దానికి కార్యదర్శి. ఈ సమరసత సేవా ఫౌండేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇది కూడా చాలా గొప్ప సంస్థ. మనం ఏదో కొన్ని కారణాల వలన మన సంస్కృతిని విడనాడి వేరే సంస్కృతి వైపు ఆకర్షితులయ్యి వెళ్ళేటటువంటి వారిని నిలుపుదల చేసి తిరిగి మన హైందవ సంస్కృతిలోకి వెనుకకు తీసుకురావాలా అనేటటువంటి గొప్ప ఉద్దేశంతో ఏర్పడినటువంటి సమరసత ఫౌండేషన్కు సునీల్ ఎంతో దానికి కృషి చేశాడు. దానికి రాష్ట్ర సంస్కృతి ప్రముఖగా ఉన్నాడు. వెదురుపాక శ్రీ 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 గాడ్ గారి ఆశీస్సులు పొంది ప్రస్తుతం గూడూరులో ఉండేటటువంటి శ్రీ విజయదుర్గ ఉపపీఠంగా దాన్ని మలచాడు. ఎన్నో నవావరణ హోమాలు చేశాడు. ఇప్పటికి దాదాపు 750కి పైగా నవావరణ హోమాలు నిర్వహించినటువంటి భాగ్యశాలి ఆయన. ఇవే కాకుండా సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాడు. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు, హుద్హుద్దు, చెన్నై సైక్లోన్, కేరళ వరదలు, వీటన్నింటిలో లక్షల కొలది ఆహార పత్రాలు పంపిణీ చేశారు.
దుస్తులు ఇచ్చారు, నిత్యావసర వస్తువులు ఇచ్చారు. కోవిడ్ సమయంలో దాదాపు 200 రోజుల పాటు ఆహార పంపిణీ చేశారు. 2 లక్షల పైగా మాస్కులు అందజేశారు. ఆక్సిజన్ చాలా మందికి అవసరమైన వారికి ఇచ్చారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు, తన వృత్తి కార్యక్రమాలు అన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ గూడూరులో ఈరోజు అందరి యొక్క ప్రశంసలకు పాత్రులైనటువంటి శ్రీ సునీల్ ఈరోజు ఈ ఆవిష్కరణకు ఇచ్చేశారు. కాబట్టి ఈ సందర్భంలో మనం కార్యక్రమం మొదలు పెట్టబోయే ముందు వేదికను అలంకరించిన పెద్దలు వారి వారి అభిప్రాయాలు చెప్పిన తర్వాత మనం కార్యక్రమం చేస్తాం. మరొక విషయం, గూడూరుకే గర్వకారణం కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి అనేది అత్యంత అరుదైనది. కేంద్ర సాహిత్య అకాడమీ యొక్క అవార్డు పొందడం అది మా గంగిశెట్టి శివకుమార్ సార్కే అది వరించింది. శివకుమార్ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. చిత్రం ఏమిటంటే ఆయన బయాలజీ ఉపాధ్యాయులు, కానీ ఆయన తెలుగు సాహిత్యంలో విశేషమైనటువంటి పరిశ్రమ చేసి బాల సాహిత్యంలో ఆయన డాక్టరేట్ను పొంది, ఆయన డాక్టరేట్ను పొందడమే కాకుండా శివకుమార్ గారి రచనలు అని పొందేటటువంటి స్థితికి వచ్చారు. సందమానికి ఉపసంపాదకులుగా ఆయన పనిచేశారు. తర్వాత ఎన్నో రచనలు చేశారు. పిల్లలకు ముఖ్యంగా సక్రమమైనటువంటి చేయడం కాదు, ఆయన ప్రతి రచనలో కూడా ఒక సామాజిక స్పృహ దాగి ఉంటుంది. అంతటి గొప్ప రచయిత ఆయన. ఎక్కువ సమయం తీసుకుంటున్నా కూడా ఇంకా అయినా తాళలేక ఒకటి చెప్తుందంటే వారి సామాజిక స్పృహ ఎట్లా ఉంటుందంటే, ఒక గొప్ప ఆయుర్వేద వైద్యుడు తన జీవితకాలం అయిపోతూ ఉంటే అయిపోతూ ఉన్నదే అని బాధపడుతూ తనకు తెలిసినదంతా ఒక గ్రంథం రాస్తాడు. ఆ గ్రంథాన్ని చదివినటువంటి శిష్యుడు తనకు సమస్య వచ్చినప్పుడు దాన్ని చూసుకొని దాని ప్రకారం వైద్యం చేసి చాలా ఉత్తముడు అవుతాడు. ఇది గమనించినటువంటి ఒక దొంగ నాకు తెలిసిందంతా కూడా ఒక గ్రంథం రాస్తే ఏమవుతుంది అని ఆ గజ దొంగ కొసాకు వచ్చినటువంటి గజ దొంగ ఒక పెద్ద గ్రంథం మొత్తం మెళకువలన్నీ రాస్తే వాళ్ళింట్లోనే దొంగతనం జరుగుతుంది. ఏంటంటే అతని అనుచరుడే ఈ పుస్తకాన్ని చదివి దొంగతనం చేస్తే అప్పుడు ఆ పుస్తకం తగలబెట్టి సమాజానికి కావలసినటువంటి గ్రంథాలే కానీ అవసరం లేని గ్రంథాలు రచించడం అనేది పొరపాటు. చోళ శాస్త్రం అనేటటువంటి కథ, ఇటువంటి అనేక అన్ని కథలు కూడా చెప్పగలంటే అంతటి అభిమానం ఆయనకి. ఆయన ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మా డాక్టర్ మనం మాటలు చెప్పాల్సిందిగా ప్రారంభిస్తాం. ఈరోజు కొంతమంది పెద్దల సమక్షంలో ఈ పుస్తకం ఆవిష్కరణ అనేది చాలా సంతోషం. యువసేనక అన్ని ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఏమేమి చేశారనేది కూడా శ్రీధర్ చెప్పారు. ఇంకా కూడా ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీరు ఇలాంటివి ఎన్నో చేసి మన జనార్దన్ రెడ్డి గారి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేస్తున్నారు. ఇప్పటికే ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా అందరం కోరుకుంటున్నాము. ఈరోజు మన సునీల్ గారు శ్రీధర్ చెప్పినట్టు సునీల్ చిన్నప్పటి నుంచి మాకు సాయిబాబా మందిరంలో అందరం కూర్చొని సత్సంగాలు చేసుకునేవాడు. ఆయన ఈరోజు ఇంత ఎత్తుకు ఎదగడం మాకందరికి కూడా చాలా సంతోషం. ఎప్పుడైనా కూడా ఆ గౌరవం మాకు ఇస్తారు. ఈరోజు కరెక్ట్గా ఈ గ్రంథానికి మీరు ఆవిష్కరణ చేయడం అనేది కరెక్ట్ పర్సన్ ఎంపిక చేశారు. దానికి శ్రీధర్ సూచనే అనుకుంటాను. కాబట్టి ఆయన ఎక్కువగా ఉపాసిస్తుంటారు కాబట్టి ఈరోజు మీ చేతితో ఈ పుస్తక ఆవిష్కరణ జరగడం కరెక్ట్గా ఉంది. అట్లాగే ప్రసాద్ సార్ ఈ పుస్తకాన్ని చాలా బాగా రచించుంటారు. మేమందరం చదివిన తర్వాత అక్కడ కరెక్ట్ టైం కూడా ఇప్పుడు ఇంకా ఆదివారం తర్వాత ఈ దేవీ నవరాత్రుల్లో 9 రోజులతో కలిసి అయినా కూడా పుస్తకాన్ని పూర్తి చేయగలిగితే అందరూ కూడా ఒకే రోజు అంతా చదవకపోయినా ఏ రోజు 9 రోజులు దాన్ని విభజించుకొని అందరూ ఈ పుస్తకాన్ని సద్వినియోగం చేసుకుంటారని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దానికి చేసిన పెద్దలందరికీ ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం తెలుపుతూ, ఎన్నో జన్మల పుణ్యము
పివిఎల్ ప్రసాద్ గారు నాకు ప్రసాదించారు. ఇది ఆయన నన్ను కోరడం, నేను సరేననడం, ఇంతమంది ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ మహనీయులందరూ ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ గొప్ప వ్యక్తులందరూ ఇక్కడ చేరడం అనేది ఈ వర్షంలో ఎక్కడ జరుగుద్దా అనుకున్నాను. అమ్మవారి కృపతో ఇంత మాత్రమన్నా జరిగిందని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అందరూ రావడం అనేది కూడా చాలా సంతోషం ఉంది. సునీల్ గారు ఎన్నో చేస్తున్నారు, నేను కొన్నిటికే అటెండ్ కాగలిగాను. మిస్ చేసుకుంటున్నాను గూడూరులో ఉండి కూడా అని నన్ను ఎప్పుడూ కలవరిస్తుండేది. అది ఇప్పుడు అమ్మవారు నా కోరిక నెరవేర్చి ఆయన ఇక్కడికి రప్పించి ఈ పుస్తకం ఆయన చేతి గుండా ఓపెన్ చేశారు. కాబట్టి ఇక మీదట అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ పుస్తకాన్ని సునీల్ గారు అన్ని నవాభరణ పూజలు అన్నీ చేస్తున్నారు కాబట్టి ఆయన చేతి గుండా మీకు అందరికీ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ ప్రభావం మీకు తప్పకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని మిస్ చేయకుండా ప్రతి ఒక్కరూ చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఇంద్రసేనమ్మ గారు రావాలి పుస్తకావిష్కరణ అంటే లెక్కలు కట్టుకొని వాడారు. ఆమెకు మొదట కృతజ్ఞతాభివందనాలు. తర్వాత సార్ ప్రసాద్ సార్ మాకు చిన్నప్పటి నుంచి స్ఫూర్తి. నేను స్ఫూర్తిని శ్రీధర్ అంటాడు, అది నిజమే ఉండొచ్చు. సార్ మాత్రం మాకు చిన్నప్పటి నుంచి స్ఫూర్తి. మేము ఎస్కార్కి చదివాడు, ఆయన పార్టీ దాంట్లో పనిచేస్తుండేవాడు. ఆయన వ్యక్తిత్వం, ఆయన సాహితీ ప్రియత్వం, ఆయన సృజనాత్మకత, ఆయన సహృదయం, సంస్కారం, ఇట్లా ఏ విధంగా చెప్పినా వేరెత్తి ఒక్కరు మన గూడూరు పట్టణంలో ఆయన గురించి ఏమీ చెప్పలేరు. మచ్చలేని చంద్రుడు ఆయన. ఆయన రాసిన పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా నేను ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం కలిగిస్తాను. తర్వాత శ్రీధర్ గురించి కూడా ఒక మాట చెప్పాను. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు. శ్రీధరు ఒక 30 ఏళ్ల కిందటే ఒక 20 పేజీల వ్యాసం రాశాడు నా మీద. దాంట్లో గంగశెట్టి శివకుమార్ కథల్లో సామాజిక స్వభావం రాశాడు. ఇప్పుడు ఈ కాంపిటీషన్కి 2 రాష్ట్రాల నుంచి 170 పుస్తకాలు పోటీకి వచ్చాయి. వస్తే 3-4 వడపోతల్లో 7 పుస్తకాలు మాత్రం మిగిలాయి. ఆ చివరి దాంట్లో జ్యూరీ సభ్యులు 3 పాల్గొన్నారు. వాళ్ళు 7లో 2 చేసి పెట్టి వెళ్ళిపోయారు. పోతే ఇప్పుడు ఆ 2లో ఎవరు అనేది సమస్య. 2లో ఒక నేను దాన్ని మళ్ళీ వేరే వాళ్ళని పెట్టి ప్రత్యేకంగా మళ్ళీ దాన్ని పడపోయించారు. వస్తే నేను నెగ్గాను. ఏ విషయంలో నెగ్గాను అనేది వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పినప్పుడు ఇంత కాంపిటీషన్ నెగ్గడానికి కారణం ఆ మాట సామాజిక స్వభావం. అంటే ఈ అవార్డు రావడానికి 30 ఏళ్ల కిందటే మన శ్రీధర్ దాంట్లో ఉండే సారాంశాన్ని గ్రహించేసాను. ఇప్పుడు చెప్పిన చోళశాస్త్రం కథ నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు రాశాను. ఒకరోజు కాలేజీకి ఆ దారిన పోతూ ఉంటే రాణిపేట దగ్గర చెట్టుకి ఒక దొంగని కట్టేసి ఉంటారు. రాత్రి అంతా వాడిని కొట్టారు, రక్తం కాస్తాము. ఇప్పుడు కొట్టేసి పడుకున్నారు. ఉదయం మేము కాలేజీకి ఉదయాన్నే పోతున్నాం, మార్నింగ్ కాలేజీ అప్పుడు వాడిని చూసినప్పుడు నాకు బాధ కలిగింది. దొంగే అయినా కూడా బాధ కలిగింది. రక్తం చూసినప్పుడు మరి వీడికి ఉపాయం నాకు తెలిసి వీడికి దొరకడు కదా. ఆ మాట కథకి ప్రేరణ. సెకండ్ ఇయర్ ఆ ప్రేరణతో ఆ కథ రాశాను. ఈ ఏరియాలోనే పోతుంటూ శ్రీధర్ కూడా గుర్తు చేశాను. అది కూడా ప్రతి కథ ఆల్మోస్ట్ అన్ని సామాజిక స్వరూపంలో రాశారు. పోతే జ్యూరీ సభ్యులు ఇంకొక మాట కూడా అన్నారు. ఆయన ఒక్క పదం కూడా వృధా పదం వాడలేదు. ఇన్ని కథల్లో పుస్తకం అంతా చూస్తే ఎక్కడ వృధా పదం ఒక్కటి కూడా లేదు అనే మాట కూడా వాళ్ళు అన్నారు. అది నాకు కుటుంబరావు గారి నుంచి నేర్చుకున్నాను. నేను ఆయన ఏకలవ్య శిష్యుని. నేను ఉండేది గూడూరు, ఆయన ఉండేది చెన్నై అయినా కూడా నేను ఆయన చిన్నతనం నుంచి ఏకలవ్య శిష్యుని. చందమామని నేను చదివేవాడిని. ఆ విధంగా మొదటిసారి నేను ఎంఏ పాస్ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్లో కుటుంబరావు గారిని చూస్తే ఆయన నన్ను అడిగిన మాట, మొదటి మాట, మీరు చందమామని కంటత పెడతారా అని అడిగారు. కంటత పెడతారా, చదువుతారా అని అడిగారు. కంటత పెడతారా అని. అవును సార్, నేను కంటత పెడతాను. 10 సార్లు చదువుతాను, ఒక కథ 20 సార్లు చదువుతాను, మళ్ళీ చదువుతాను. ఇదే నా పని అని. అదే తెలుస్తూ ఉంది. మీరు కథ పంపితే నాకు పెద్ద పని ఉండదు.
యాజ్టీస్గా ప్రెస్కి పంపిస్తాను ఆ రోజు సరే కొంచెం. తర్వాత మన ప్రసాద్ సార్ని గురించి చెప్పాలి. ఆయన మహానుభావుడు. నాకు ఈ అదృష్టం ఇంకో కారణం వల్ల కూడా దొరికింది. దేవి భాగవతం రాపూర్లో పెనుగొల్లి జయలక్ష్మ అని ఆధునిక మల్లార, మన నెల్లూరు జిల్లాకు ఆధునిక మల్ల చాలామందికి తెలియదు. జిమ్మెల్లి శ్రీరామమూర్తి గారికి అక్కగారు. ఆమె బడికి చదివింది 3వ తరగతి. కానీ ఆ వేణుగోపాల శతకము జిజియాబాయి అని 2 పుస్తకాలు రాశారు ఆ రోజుల్లో. నా దగ్గర ఏం యూట్యూబ్లో పాడైపోయింది. ఆమె దసరా సందర్భంగా దేవి భాగవతాన్ని చదివించేవాడు, రోజు చదివించేవాడు. మేమంతా చిన్నపిల్లలప్పుడు నేను 10 ఏళ్ళ దాకా ఉన్నాను రాపూర్లో, 11 నుంచి 7 ఉన్నాను. ఆ రోజు వినేవాళ్ళు, ఉన్న తర్వాత భోజనాలు పెట్టేవాళ్ళు. కాబట్టి 11 రోజులు బ్రహ్మాండంగా, 10 రోజులు బాగా గడిచిపోయేటి మాకు. ఆ విధంగా దేవి భాగవతాన్ని నేను విన్నాను. ఇంకొక మాట కూడా చెప్తున్నాను. మా మాటల మధ్యలో గొప్ప చరిత్రకారులందరూ చెప్పిన విషయాన్ని శ్రీధర్ కాచాడు. కృష్ణుడు ఎవరు గుర్తులు? మన కృష్ణుడు గుర్తులు మనకు ఆదర్శం. ఆయన నిష్కామ కర్మ మనకు ఆదర్శం. కానీ ఆ కృష్ణుడు ఎవరు గుర్తులు? శక్తి యొక్క భక్తులు. చాలామంది చరిత్రకారులు శాసనాధారాలతో కూడా రుజువు చేశారు, పురాణ ఆధారాలతో కూడా. ఆ విషయాన్ని కూడా శ్రీధర్ కాచాడు. ఆ మహానుభావుడు యొక్క ఆరాధ్య దైవం శక్తి. అయినే కాదు, అందరికీ మనందరికీ ఆరాధ్య దైవం ఆమె. మనం సైన్స్ చదువుతుంటే, నేను జువాలజీ పాఠం చదువుతుంటే కూడా, జువాలజీ చదువుతుంటే శిశోత్పాదకాలు అండోత్పాదకాలు అనే పాఠం చదివేటప్పుడు శక్తి స్వరూపం మన కళ్ళ కనపడుతుంది సైన్స్లో కూడా. ఇప్పుడు ఆ విషయం ఇంత ఏం సరిపోతుంది చెప్పండి. శిశోత్పాదకాలు, అండోత్పాదకాలు, క్షీరకాలు ఇవి చదివేటప్పుడు ఖచ్చితంగా శక్తి మన కళ్ళ ముందు కనపడుతుందంటే ఇంకా లేదు ఉంది వాదన అవసరం లేదు. ఆ శక్తిని గురించినటువంటి దేవి భాగవతం, ఆ కథలు మనందరికీ, మన సంస్కృతి, మన సాహిత్యం, పురాణాలు ఒకటే ఉండవు, వాస్తవం. ఆ సముద్రంలో మనం ఎత్తుకోవాలి. ఏదైనా ఏం లేవు అదేంటది అవన్నీ తెలియని మాటలు, తెలియని వాళ్ళు అనేటటువంటి మాటలు మనం నిలబడి మహాగ్రంథం ఆవిష్కరణ జరగబోతా ఉంది. ఆనందంగా ఉంది, బ్రహ్మానందంగా ఉంది. నేను మాట్లాడతాను లేదో సరిగ్గా అనుకుంటున్నాను. అంత సంతోషంగా ఉంది. ఇది నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి. అలాగే అందరూ నా మిత్రులే. గురువుకి నాకు ప్రియ శిష్యులు. నేను ఇద్దరం దోషం చెప్పిన మొదటి రోజుల్లో సునీలు మాకు ప్రియ శిష్యులు. అలాగా అందరూ ఆత్మీయులు, వీరారెడ్డి సార్ అందరూ, ప్రతి ఒక్కరు ఆత్మీయులు. అందుకని అన్నాను కదా, గురువులు ఎప్పుడు పిలుస్తారని ఎదురు చూస్తుంటాను అని. కాబట్టి ఈరోజు నాకు అదృష్టం లభించిన శరమ్మ గారికి అందరికీ మరొక్కసారి పేరు అమ్మవారి యొక్క మణిద్వీపంలో కూర్చున్న అమ్మవారిలాగా ఇక్కడ ఇంతమంది, అలాగే మహావిష్ణు స్వరూపాలుగా, ఈశ్వర స్వరూపాలుగా కూర్చున్నటువంటి అతిరథ మహారథులంతా ఉన్నటువంటి సన్నిధిలో అమ్మవారి ముందు మాట్లాడడం ఎలా ఉంటుందో ఇవాళ నా పరిస్థితి అలా ఉంది. అటువంటి వేదికలో పెద్దలైన అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ నమస్కారం చేసుకుంటూ, నాకు ఇలా మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి నా తల్లి దుర్గమ్మ, అలాగే 2008 పూర్వంగా గూడూరులో సునీల్గా తెలిసిన పరిస్థితి, 2008 తర్వాత మృదులో ఉన్నటువంటి గీతను పూర్తిగా మార్చి ఆ గీతని ఆధ్యాత్మికంగా తెచ్చినటువంటి నా గురువులు విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క అనుగ్రహం ఇవాళ ఇక్కడ ఈ విధంగా మీ అందరి ముందర మాట్లాడడానికి నాకు ఇచ్చినటువంటి శక్తికి కారణభూతమైనటువంటి ఆ సంస్కారాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుంటూ, ఈ వేదిక మీద ఇలా కూర్చొని మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ కూర్చోవడం కానీ కొద్దిగా వణుకుపోతుంది. కారణం, ఇక్కడ గురువులందరి మధ్య అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆధ్యాత్మిక ఉపన్యాసాలను కూడా సత్సంగ నిలయంలో కూడా ఇచ్చినటువంటి గనులంతా ఉన్నటువంటి ఈ విశేషమైనటువంటి వేదిక మధ్యలో కూర్చోవడం. కానీ అమ్మవారు కూడా ఊరిన వదల నాకు శివ ప్రసాదం ఇచ్చారు ఇక్కడ. కాబట్టి ఆనందంగా ఆ ప్రసాదాన్ని ఇక్కడ తీసుకుని ఆనందంగా ఇక్కడ కూర్చొని మాట్లాడగలిగే ఒక అవకాశం దొరికింది. సారు ఫోన్ చేసి అమ్మవారి యొక్క దేవీ భాగవతం యొక్క వైశిష్ట్యాన్ని ఇలా రాస్తున్న సందర్భాన్ని, ఈ పుస్తక ఆవిష్కరణ గురించినటువంటి సందర్భాన్ని వారు తెలియజేసినప్పుడు చాలా ఆనందమైంది. కారణం, మనం ఇవాళ క్రికెట్ మ్యాచ్లో 50 ఓవర్ల మ్యాచ్ చూసే పరిస్థితిలో ఓపికలు లేవు, మనకి 2020 చూసే పరిస్థితుల్లో ఉన్నాం. ఏదైనా సినిమాలో చూసే పరిస్థితులు లేవు.
దేంట్లోనైనా ఇన్స్టాగ్రామ్లో అక్కడికే వెళ్తే ఏదైనా షార్ట్స్ ఉంటే అటువంటి చూస్తూ ఓపిక అయినా కూర్చుంటాం, కానీ ఎక్కువగా దేన్ని కూడా సమయాన్ని కేటాయించలేనంత ఓపిక లేనటువంటి జీవితంలో బతుకుతున్నాం మనంతా. కానీ దీనికి తగిన విధంగా ఒక గ్రంథం అంటంగానే ప్రతి ఒక్కరూ భయపడిపోయేది ఆ పేజీలు చూడటంగానే, అందులో శ్లోకాలు గద్యము ఇవన్నీ చూడటంగానే ఒక రకమైనటువంటి ముందర వాళ్ళ చదవడానికి కావాల్సినటువంటి శక్తి కంటే బద్ధకం ఏర్పడిపోతుంది. తర్వాత చూద్దాం లేదనేటువంటి పరిస్థితిలో వెళ్తారు. సార్ నాతో ఇది క్లుప్తంగా రాశాననే పదం ఎప్పుడైతే నాకు అర్థం కాదు. ఆ పుస్తకం తీసి చూస్తే అనర్ఘమైనటువంటి విషయాన్ని చాలా, అంటే మనం అనుభవం అంటాం చూడండి, చాలా విశేషంగా దాన్ని సమగ్రంగా చాలా అద్భుతంగా అర్థవంతమైనటువంటి విషయాన్ని ఎంతో కూలంకషంగా దాన్ని వివరిస్తూనే, అది ఏదో పుస్తకం చూస్తే ఇంతలాగా ఉంది, కానీ చదవడం మొదలు పెడితే మాత్రం సత్యంగా చెప్తున్నానమ్మా, మానవుని యొక్క షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ షట్చక్రాల మధ్యలో ఉండేటటువంటి బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథిని దాటుకొని సహస్రార పద్మానికి చేరిన తర్వాత ఏ యొక్క విశేషమైనటువంటి సహస్రారానికి వెళ్ళడానికి మార్గం అవసరమవుతుందో ఆ మార్గం కోసంగా శరీరం లోపల ఉండేటటువంటి అనేక రుగ్మతలన్నీ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ పోగొట్టుకుంటూ ఆ స్థానానికి చేరడానికి కావాల్సినటువంటి లోపల ఉన్నటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా బయటకు పంపించేటటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అలా జరగాలనుకున్నప్పుడు అమ్మవారిని నీలో ఆవాహించుకోగలిగేటటువంటి శక్తి నీలో ఉంటే మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఆ అమ్మవారిని అలా శక్తివంతంగా ముందు లోపల మనం ఆవహించుకునేటటువంటి పరిస్థితి రావాలంటే ముందు ఆవిడెవరో తెలుసుకోవాలి. కాబట్టి ఆ తెలుసుకునేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా రచించారు మన గురువు గారు కేవీ ప్రసాద్ సార్ గారు. ప్రత్యేకంగా ఎందుకంటే వారు భౌతిక శాస్త్రానికి పేరుకే వారు వృత్తి నాకు తెలియదు, కానీ భౌతికంగా ఉండేటటువంటి అనేక అవరోధాలను పూర్తిగా పక్కకు తప్పించి మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్ళడానికి కావాల్సినటువంటి శక్తి సంపన్నులు. నిజంగా నాకు వారు మనకి సత్సంగంలో ప్రతి ఆదివారం కూడా గురు చరిత్రని ఒక సంవత్సరం పైన చాలా విశేషంగా అర్థవంతంగా చాలా అద్భుతంగా చెప్పారు. దాని కారణం చేత నాకు వారితో కొంచెం పూర్వం కంటే అంతకుముందు మా గురువు గారు అంటే భయం ఉండేది, కానీ ఆ తర్వాత ఆధ్యాత్మికంగా వారితో నాకు సంబంధం చాలా విశేషంగా. అందరూ ఈ దేవి భాగవతం గురించి చెప్పగానే మొదట గుర్తొచ్చింది కూడా మన శ్రీధర్ సార్ గారు. వారు అనేక పర్యాయాలు మన అమ్మవారి పీఠంలో ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో ఈ దేవి భాగవతాన్ని చాలా కూలంకషంగా ఈ రోజు కూడా అందరూ తలుచుకుంటారు శ్రీధర్ సార్ గారి గురించి. అంటే గురు సార్ గారు కూడా అనేక పర్యాయాల్లో వారు, అలాగే మన మధు సార్ గారు కూడా ఇవాళ తలుచుకోవడం ఆనందంగా ఉంది. ఇంతమంది ఇంత విశేషమైనటువంటి కార్యక్రమాలు, ప్రత్యేకించి అమ్మవారి యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలు ఈసారి మహా విశేషం. మరొక్క రోజు అమ్మవారిని సేవించుకునే అవకాశాన్ని కల్పిస్తూ 10 రోజులతో పాటు విజయదశమితో కలిపి 11 రోజులు అమ్మను సేవించుకునేటటువంటి ఒక అవకాశాన్ని ఈసారి మనకు చక్కగా దొరికితే ఈ పుస్తకాన్ని చక్కగా ఆ సమయంలో, అంటే కొద్దిగా అర్థవంతంగా చదువుకోవడానికి కావాల్సిన సమయం ఇస్తూ ఈ ప్రచురణకు ఇంద్రసేనమ్మ గారిని గురించి నేను చెప్పబడాలి. సాక్షాత్ ఇంద్రులే. ఆవిడకేదో అమ్మవారి ఇది ఏదో కరుణ కలిగి స్త్రీ రూపంలో ఇలా ఇంద్రమ్మలాగా పుట్టింది, కానీ ఆవిడ నిజంగా ఇంద్రులే, నిజంగా తిరుగులేదు. అది ఆవిడ చేతిలో నిజంగా వజ్రాయుధమే ఉంది. ఆ వజ్రాయుధం అవసరమైనటువంటి ఆధ్యాత్మిక సంపదను ఇవ్వటంలో అనుక్షణం కూడా చక్కగా నేను ఉన్నాను అనే ఒక ధైర్యాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నడుస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చేటటువంటి శక్తి సంపన్నురాలు ఆవిడ. ఆ పక్కన కూర్చున్న మేడం గారు కూడా సాక్షాత్ తక్కువేం కాదు. ఆధ్యాత్మికంగా ఇప్పుడు బాబా గారు కావచ్చు, వచ్చిన పేషెంట్లందరినీ కూడా వాళ్ళలో బాబాను చూస్తూ ఆ సేవ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఈ రోజుకి నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పటిదాకా అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఎవరు కూడా మీకు ఒక చిన్న మాట చెప్తూ ఉంటారు. మామూలుగా ఎవరైనా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గర పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నాకు పలానా డాక్టర్ గారు ఇస్తేనే మందండి అంటుంటాం. ఒకవేళ ఆయన చొక్కా బట్టలు ఇస్తే అదే మందు మనకి. సాక్షాత్ ఆ విషయంలో జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారి దగ్గర అలవాటు పడ్డ వాళ్ళు చాలా మంది, వేల మంది ఉన్నారు. నాకు తిరిగిలేదు. అది వాళ్ళు ఏమి ఇచ్చినా సరే అది ఆ మందుని ఔషధంగా వాళ్ళకి నమ్మకం అంతే. ఆ నమ్మకాన్ని ఇచ్చినటువంటి ఘనత ఇక వేదిక మీద అటువంటి విశేషమైనటువంటి పెద్దలు రామ్మోహన్ అన్న గారు రావడమే, ఇవాళ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఇవాళ విశేషంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్వంలో వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు గూడూరు దగ్గరికి వచ్చి మన స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళేవారని చరిత్రలో ఉంది మనకి. ఆ దేవాలయం ఎప్పుడో ఉన్నటువంటి ఆ వైభవాన్ని తిరిగి మళ్ళీ తెచ్చినటువంటి ఘనత పెద్దలు వీరారెడ్డి అన్న గారు. ఇక ఆయన గురించి చెప్పబడ్డ
ఆయన ఎట్లా ఉంటారంటే విశేషంగా ఎవరైనా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారంటే పలానా వాడు వస్తున్నాడు, పలానా దేని ముందు ఆర్డర్ పాస్ చేసి మరి ఆ కార్యక్రమాలు చేస్తారు. నాకు వారితో ఈ విషయంలో గరికపాటి గారి ప్రోగ్రాంలో కావచ్చు, అలాగే చాగంటి గారి కార్యక్రమాల్లో నాకు మంచి అనుభవం. శ్రీనివాసరెడ్డి అన్న గారు కూడా మంచి విశేషంగా ఈ కార్యక్రమాల్లో చైర్మన్గా వారు చేసినటువంటి కార్యక్రమాలు, ఇక ఏళ్ల తరబడి శ్రీరామ రక్ష సర్వజగత్ రక్షకి మూల పురుషులైనటువంటి చిట్టిబాబు గారు, ఇవాళ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లేకపోతే ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి ఈ గ్రంథం యొక్క వైశిష్ట్యాన్ని ఒక్క ముక్కలో మీకు చెప్తూ ఉన్నా. నేను చదివిన అనుభవం కానీ నాకు కలిగిన ఒక అనుభవంతో మీకు చెప్తూ ఉన్నా. 2027 వరకు కాలం బాగలేదు. కంటి ముందు అనేకమైనటువంటి ప్రమాద ఘటికలను చూడబోతాము. అగ్ని ప్రమాదాలు మొదలుకొని ఫ్లైట్లలో కూడా ఊహించినటువంటి ప్రమాదాలని ఇది చాలా చూడబోతున్నాం మనం. జనవరి 2025 నుంచి ప్రారంభమయ్యాయి ఈ సమస్యలు. వీటికి అన్నింటికీ పరిష్కారం ఒక్కటే, భగవత్ ప్రార్థన, నిరంతరం భగవంతుని వేడుకోవడం, భగవంతుని యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళటం. ఇది మాత్రమే. ఇంట్లోపల నుంచి మనం వెళ్తున్నాము అంటే ఒక్క మాట, అమ్మా నాన్నకి ఎలా చెప్పి వెళ్తారో అమ్మవారికి కానీ మీ ఇష్టదైవమైనటువంటి దేవతకి కానీ చెప్పి వెళ్ళండి. ఇవాళ ఆ శక్తి అంటే మీకు తెలుస్తుంది. అది రావాలి, నిజంగా భగవంతుడితో మనం మాట్లాడాలి అనిపించేటటువంటి భావన మనకు కలిగి వాళ్ళు మన సమాధానం, మన ప్రశ్నని వాళ్ళు వింటున్నారు అనే విషయం మనకు భావన కలగాలంటే ఇదిగో ఈ గ్రంథం ద్వారా అమ్మవారు ఏంటో తెలుస్తుంది మీకు. అలా తెలుసుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు ఆ అనుభవాన్ని పొందిన క్షణమే అనుగ్రహం పొందుతారు. ఇటువంటి విశేషమైనటువంటి గురువు గారి ముందర నేను ఇవాళ ఇక్కడ నిలబడడం, కూర్చోవడం అంటే కూడా ఇప్పటికీ నా కాళ్ళ దగ్గర కూడా వస్తున్నాను. ఎందుకంటే అటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి ఆధ్యాత్మికంగా కావచ్చు, ఇట్లా భౌతికంగా మాకు ఒక ఉపాధ్యాయులుగా కావచ్చు, అన్ని విధాలుగా మాకు మార్గదర్శనం ఇచ్చినటువంటి మహానుభావులు. ఇవాళ వారందరి ముందర ఇటువంటి మహద్భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి అమ్మవారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ, గురువు గారికి నమస్కారాలు చేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చేసుకుంటూ హరి ఓం తత్సత్. మంచి పుస్తకం జనానికి అందుబాటులోకి రావాలంటే 3 విషయాలు. మొదటిది రచన, రెండవది ప్రచురణ, మూడవది ఆవిష్కరణ. ఈ 3 ఘట్టాలు దాటితేనే జనానికి చేరుతుంది. రచన, నేను ఒక చోట ఈ దేవి భాగవతాన్ని ఒక దేవి భక్తులు అడిగితే 1 సంవత్సరం పాటు ప్రతి శుక్రవారం వెళ్ళి చెప్పాను. అది విన్నప్పుడు మరి ఆ పుస్తకం అయితే సంస్కృతం అయితే ఇంకా పెద్దది. ఇది చెప్పాను కానీ తర్వాత నాకు అనిపించిన విషయం బాగుంది, దీన్ని ఎవరు చదవగలరా? ఇంత పెద్ద పుస్తకాలు ఈ కాలంలో చదువుతారు, దీన్ని ఎట్లా అందుబాటులోకి తేవాలని ఆలోచించి నెమ్మదిగా కూర్చొని ఒక 100 పేజీలు అనుకొని రాశాను ఒక పుస్తకం. అది కొంచెం ఫాంట్ పెంచి లైన్లు దూరం పెట్టమన్నారు చదవడానికి సౌకర్యంగా. అందువల్ల 125 పేజీలకు పెరిగింది. పర్వాలేదు, రాశాను, అయిపోయింది. రాశాను అనుకోండి, నాకు భగవంతుడు ఇచ్చిన కాస్త పుస్తకం జ్ఞానంతో. తర్వాత ప్రచురణ అనేది పెద్ద పని, దీనికి చాలా అవసరపడుతుంది. అందుకనే చాలామంది అముద్రిత గ్రంథాలు అంటుంటారు. ముద్రణలు జరగడానికి కష్టమవుతుంది. ఇప్పటికీ 4-5 అముద్రిత గ్రంథాలు ఉన్నాయి. ఎవరైనా వాటిని ప్రచురించే పుణ్యం పెట్టుకుంటే మంచిదే. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, రాఘవేంద్ర స్వామి ఇవి రాసి ఉన్నారు. ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇంకా 30 పుస్తకాలకు పైగా ప్రింట్ అయినా ఇంకా కొన్ని ఉన్నాయి. తర్వాత ఉత్తర రామాయణం కూడా రాసి ఉన్నారు. అయితే తర్వాత ప్రచురణకు ఎవరంటే వాళ్ళ చేత ప్రచురించండి. రామభక్తులైతేనే ఆ రామాయణం పుస్తకాలు చేయించారు వాళ్ళ చేత. అలాగే ఎవరైనా దేవి భక్తులంటే నాకు తెలిసి నేను కనుపూరు అమ్మవారికి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నది. పైగా కనుపూరు జాతర మీద ఒక పుస్తకం ప్రచురింపజేసింది అని నా దృష్టికి వచ్చింది. తర్వాత అందుకని ప్రజలందరూ చెప్పి ఆమెకు ఏమైనా ఆసక్తి ఉంటే ఆమె దీన్ని ప్రచురించవచ్చు అని చెప్పాను. ఆమె విధంగానే నేను చేస్తాను అని ముందుకు వచ్చి
విజయవాడలో ఆమెకు తెలిసిన వారి ద్వారా నాగరాజు అని తెలిసినట్టు బ్యాంక్ ఎంప్లాయీ అతని ద్వారా శుభ్రంగా చేయించింది. అతను కూడా చాలా సిన్సియర్గా నేను ఏ కరెక్షన్స్ చెప్తే వల్ల పరిస్థితి చెప్తూ వాళ్ళకి ఏమైనా అనుమానాలు వస్తే నాకు వాటిని పాస్ చేస్తూ అవన్నీ ఆ విధంగా ఆ పైన డిజైన్ కానీ ఏమేమి బొమ్మలు వేయాలో అవి వాళ్ళ సంపూర్ణ ఆలయం బొమ్మలు ఎలా వేయాలి ఏమిటి అవి లోపల విషయం ఏమి రాయాలి పేజీలు ఫిల్లింగ్ ఏం చేయాలి ఇవన్నీ పాపం సుమారు 40-50 సార్లు నాకు ఫోన్ చేసి ఉంటాడు. ఆమె ఇచ్చింది ఫోటో దేవి భక్తులు చేస్తే మనం చేయించాలి దీని ఆవిష్కరణ అని. దానికి గూడూరులో బయట ఊళ్ళలో ఉండొచ్చు ఉపాసకులు. గూడూరులో సునీల్ కుమార్ కన్నా అర్హత కలిగిన వాడు అధికారం కలిగిన వాళ్ళు వేరే వీడు అని చెప్పారు. ఆమె అలాగే దాంతో ఈ ఆవిష్కరణ కూడా నిశ్చయమైంది. అంటే జరగలేదు, జరిగిందని చెప్పడం ఇప్పుడు జరగాలని. అంటే ఆ విధంగా ఈ పుస్తకం అందుబాటులోకి వచ్చింది. అందరూ దీన్ని చదివి దేవి అనుగ్రహానికి పాత్రలు అవుతారని. నవరాత్రుల్లో ఇదే ఎప్పుడు చేయాలనుకుంది మొదట విజయదశమి అనుకున్నాను, కానీ నేను తర్వాత ఆలోచించాను నవరాత్రులకు ముందర ఇస్తే నవరాత్రులు చదువుకోవడానికి వీళ్ళు అందరూ పారాయణ చేసుకోవచ్చు అని అనుకొని కొంచెం ఇప్పుడు వర్షం వచ్చింది ఇబ్బంది అయినా ఆయన వచ్చారు భక్తులు సంతోషం. అందుకని ఇవాళ పెట్టుకున్నాం. శుక్రవారం అయితే అమ్మవారికి ముఖ్యం అని చెప్పి ఇవాళ పెట్టారు. ఇంకేంటి అది వర్షం వస్తుందని అనుకోలేదు, వచ్చినా దానివల్ల ఏం లేదు. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ వచ్చున్నారు. అలాగే అదే అలాగే. తర్వాత శివకుమార్ గురిద్దాం అనుకున్నాము. ఆయన మాకు చాలా ఆమె కానీ నాకు కానీ వాళ్ళకు కూడా ఇదివరకు కార్యక్రమాలను కూడా ఆయన చాలా ప్లాన్ చేశారు. ఈ జనార్దన్ రెడ్డి గారి గురించిన ఒక బుర్ర ఇది వేసేటప్పుడు కూడా కావలేదు. ఆయన దాని మెటీరియల్ చాలా కనెక్ట్ చేశారు. ఇంకా వీరారెడ్డి దాన్ని పూర్తి చేసి ఇచ్చారు. అందరూ చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఆవిష్కరణ కార్యక్రమం రామ్మోహన్ ఒక నిమిషం. ఒక్కొక్కరు కోచ్లు పెద్దలు మా కాలేజీలో మార్గదర్శకులు నిజంగా ఈరోజు చాలా సంతోషపడుతున్నా. మా గుర్తున్నటువంటి టీవీఎల్ ప్రసాద్ గారు ఇంత మహత్తర కార్యక్రమాలు చేశారంటే నేను నిజంగా ఆశ్చర్యపడుతున్నా కూడా. కారణం ఏంటంటే మేము ఆయన మీద కొట్లాడకపోయేవాళ్ళం. ఫిజిక్స్లో ప్రాక్టికల్స్లో రికార్డు మార్క్ చేయమని రచ్చరచ్చ చేసేది విద్యార్థి నాయకుడిగా. మరి అటువంటి సందర్భంలో ఆయన కూడా చాలా చైతన్యంగా మాకు చెప్పేవాడు ఏ విధంగా మనం వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే ఒక మంచి అభివృద్ధిలోకి వస్తామని చెప్పారు. అదేవిధంగా ఆయన రిటైర్డ్ అయినప్పటికీ సమాజం పట్ల స్పృహతో ఈ కార్యక్రమాలను చేయటం నేను ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ సైన్స్ ప్రిన్సిపల్, సైన్స్ స్టూడెంట్. వీళ్ళిద్దరూ సైన్స్ వాళ్ళు వచ్చి ఇంత సాంస్కృతికమైనటువంటి విధానంలో ఉన్నారంటే అది వాళ్ళ పూర్వీకుల యొక్క ఘనతని తెలియజేస్తుంది. ఈరోజు నిజంగా శివకుమార్ శాంతి కళాశాల నుంచి సిద్ధార్థ అదే శాంతి కళాశాల, సిద్ధార్థ కళాశాల అనేక ఊళ్ళో ఉండేటువంటి యువకులకందరికీ చదువు చెప్పి సంస్కారం నేర్పించి అభివృద్ధి శివకుమార్ గురు స్వామి ఆ రోజుల్లో ఒక ఇది. అదేవిధంగా చిన్నవాడైనప్పటికీ గట్టివాడుగా, మరీ ముఖ్యంగా దైవభక్తిలో ఈ ఊర్లో ఉన్నటువంటి చాలా మంది ప్రోగు చేసి ఒక సంస్కారవంతమైనటువంటి వ్యక్తిగా మారి మంచి పీఠాలు స్థాపించి నవావరణ పూజలు ఎన్ని చేశారయ్యా 740 ఆ 1000 కూడా పూర్తి చేసి ఈ గూడూరుకి మంచి
ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ప్రజలు వృద్ధి చెందాలని ఆశిస్తున్నా. అమ్మ చెప్పనవసరం లేదు. ఆ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు నీ మామూలుగా ఇంట్లో మర్చిపోయింది వరకు, ఎందుకంటే ఆయన కాలం చేసి ఒక 4-5 ఏళ్ళు అయింది కాబట్టి 4 ఏళ్ళు అయింది కాబట్టి. అయితే ఆమె యొక్క విధానాల వల్ల, ఆమె యొక్క ఆలోచనల వల్ల ఈరోజు నిజంగా ఆయన బతికించింది. ఆయన బతికినప్పటికంటే ఈరోజు ఎక్కువ ఎక్కడ ఇంత సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎవరంటే ఎంతసేపు సిద్ధారెడ్డి జనార్దన్ భార్య అనేటువంటి విధానంతో ఆమె నడుస్తుంది. ఆమె కూడా శ్రీస్వామి పాదాభరణాలు చేసుకుంటున్నాం. ఇంకా అక్క సంగతి చెప్పండి. డాక్టర్ సిఆర్రెడ్డి గారిని ఆయన ఆలోచన విధానంతో హాస్పిటల్ నడిపించి, మామూలుగా కొడుకులు వారసులు అవుతారు ఏది ఆస్తులకి, ఆమె వైద్యానికి వారసురాలుగా ఈ గురువులు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అందరికీ వైద్యం అందిస్తూ ప్రతి ఒక్కరికి మా ఇంట్లో డాక్టర్ అనే పేరుతో ఆ సంస్కారంగా ముందుకు తెలుస్తుంది. ఇంకా రామ్మోహన్ రావు గారు చెప్పాల్సిన, అందరికీ ఆడిట్లు, అందరికీ ఆయనే సలహాదారుడు, అందరికీ ఆయనే ఆధ్యాత్మికవేత్త అన్ని. ఆయన సమాజ కుటుంబ సభ్యులుగా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించడం చాలా చాలా టీవీఎల్ ప్రసాదరావు గారి కృషి మాత్రమే ఇందులో పుష్టీకరించబడుతుందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ నేటి టీవీఎల్ ప్రసాదరావు గారి కూడా ఈ కవులందరూ ఆశించింది ఫలితం భక్తి భావాలకు కారణం ముఖ్యంగా ఒకటి సమాజాన్ని ధర్మం వైపు నడిపించడమే. మరి సమాజాన్ని ధర్మం వైపు నడిపించే దాంట్లో మనం అందరం కలిసి ఉన్నావా లేదా అనేది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అవసరం. ఈరోజు ఆయన శ్రీరామరక్ష కుటీరం పెట్టినా, ఆయన సాయిబాబా దేవాలయం పెట్టినా గురుస్వామి ఏదేమైనా 10 మందికి మంచి మార్గం బోధించింది. మరి ఆ బోధించే వ్యక్తులు కరెక్ట్గా ఉన్నారా అనేటువంటి అందరూ కూడా ఈరోజు గూడూరులో చూస్తే మరీ ముఖ్యంగా ఒక జిల్లానే గందరగోళం ఉన్న పరిస్థితులు ఉంది. రాక్షస రాజ్యంగా మారిపోయింది. యువత చాలా ప్రధానాలు పట్టిపోయినారు. బయటికి అడుగు పెడితే ఇంటికి వస్తామనేటువంటి అభద్రతా భావంలో ప్రతి ఒక్క కుటుంబం ఉంది. వాళ్ళ బిడ్డలుగా వచ్చింది. ఏదేమైనా మన తల్లిదండ్రులకి తాత ముత్తాతలు కూడా సంస్కారవంతంగా పెంచినటువంటి ఈనాటి కుటుంబాల వరకు పెంచుకుంటూ వచ్చారు. కానీ మనం ఆ దిశలో లేము. ఆ దిశని అందరూ సంస్కరించుకోవాలా. మరీ ముఖ్యంగా ఇప్పుడు శ్రీకృష్ణుడికి ఆయనకి ఆరాధ్య దైవం ఆ అమ్మగారిని చెప్పడం అంటే వాటితో తల్లికి ఎక్కువ బాధ్యత ఉంది. సమాజాన్ని నడిపించడంలో తల్లిదే ప్రధానమైనటువంటి పాత్ర అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రతి తల్లిదండ్రులు కూడా ఏదన్నా బిడ్డలు పొరపాటు చేసిన దాన్ని సమర్థించడం కాకుండా శిక్షించి తీసుకోవాలి. నిన్న మనం చూసే టీవీలో ఒక అయ్యను పట్టుకుని చొక్కాలు చేసుకుంటున్నారు చూడండి. ఏమి ఇంత దుర్మార్గమైనటువంటి ఆచారం. మరి ముఖ్యంగా కోర్టుల సేదరన్న కానీ, టీవీఎల్ ప్రసాద్ స్వామిని, శివన్న కానీ, మన సునీల్ గారిని, గురు స్వామిని, మన చిట్టుబాబు స్వామి కూడా మీరు ఎక్కడైనా ప్రవచనాలు చెప్పేటప్పుడు ఆ ప్రవచనాలకి ఈ సామాజిక ధోరణిని ముందుకు తీసుకుపోయి ఒక్కరిని మార్చినా కూడా ఆ సమాజంలో మనం ఎంతో సేవ చేసిన భావిస్తూ, అదేవిధంగా ఇంకా ప్రచురించాల్సిన గ్రంథాలు ఉన్నాయన్నాడు. నాకు ఆదిశంకరాచార్య స్వామి గ్రంథంగా నాకు ఇస్తే నేను దాన్ని ఆ ప్రజలు ఆవిష్కరణ సభలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. మన శ్రీధర్ గారు చెప్పారు దేవీశ్వర భాగవతం గురించి. ఈ వ్యాస భగవాన్ రచించారు. దగ్గర 18,000 శ్లోకాలు ఉన్నాయి. అటువంటి పుస్తకాన్ని క్లుప్తంగా 100 పేజీలో మనకు అందించిన గ్రంథ రచయిత టీవీఎల్ ప్రసాద్ గారికి, ప్రచురణకర్త ఇంద్రసేనమ్మ గారికి, పోతే మన ఆవిష్కరణ చేయడానికి వచ్చేసిన మన సునీల్ గారికి, అవతల కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత ఎంగిశెట్టి శివకుమార్ గారికి, డాక్టర్ అమ్మ గారు మీకు తెలుసు. డాక్టర్ అమ్మ గారి ఒక చిన్న విషయం ఏంటంటే, మా అమ్మాయికి లైఫ్ ఇచ్చారు వీళ్ళు. సిఆర్రెడ్డి గారు అయితే, జనార్దన్ రెడ్డి గారు, అమ్మాయికి లైఫ్ ఇచ్చారు. అటువంటి పాల్గొనడంలో పాల్గొనడం విశేషంగా భావిస్తున్నాను.
పోతే వీరారెడ్డి నాకు ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. శ్రీనివాసు రెడ్డి, మన శ్రీధర్ గారు ప్రవచన రీలలో చాలా గొప్ప వ్యక్తి. మీరు ఇప్పుడు గమనించారు ఏవిసి భావతాన్ని గురించి ఎంత బాగా చెప్పారు చూడండి. అటువంటి వారికి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సాయిబాబా అంటే ఏంటో చెప్పాడు. మా అన్న రాసిన గురు చరిత్ర పుస్తకం నేను నెల్లూరులో ఉండగా ఒక వంట ఆమె కూతురు భర్త తనివేస్తే ఏడుస్తూ వస్తే ఆ నరసింహారావు గారని ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్త అక్కడ ప్రిన్సిపాల్, ఈ అమ్మాయికి ఒక పరిష్కారం చెప్పు అంటే అన్న రాసిన గురు చరిత్ర పుస్తకం నా దగ్గర ఉంటే ఇచ్చాను. ఆ అమ్మాయి పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని భర్త దగ్గరికి వెళ్ళిపోయి ఏం కలుపు అన్నా. పోయి ఆ అమ్మాయి భర్త దగ్గర పోయి రాగి చెట్టు కింద దీపం పెట్టి వాళ్ళ ఊరు అక్కడ కూర్చొని ఆయన రాసిన గురు లీలామృతాన్ని చదివితే 48 రోజులు చదివితే ఆ అమ్మాయికి ఒక అద్భుతమైన కళ వచ్చింది. ఈరోజు కూడా నాకు అది చెప్తే ఒళ్ళు చివరికి వస్తుంది. ఆ అమ్మాయికి ఏం కళ వచ్చిందంటే ఆ అమ్మాయి ఒక కారులో పోతుంది, ఆ కారుకి డ్రైవర్ లేడు, సీల్ చేసేస్తుంది ఆ కారు. రక్షించండి రక్షించండి అంటుంది. అంటే అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆమెని ఒక ఇలా పంచాకండువ కట్టుకొని పెద్ద పైన ఇది చేసుకోండి ఆయన చాపి డోర్ తీసి నీకు ఇంకేం భయం లేదు పో అన్నాడు. అంటే సద్గురు అనుగ్రహం ఆ అమ్మాయికి ఆ పుస్తకం ద్వారా లభించింది. అప్పుడు 75 పుస్తకాలు ఆయన రాసిన పుస్తకాలు నేనే తీసుకుపోయి అందరికి ఇచ్చాను. అలాంటి మా అన్న నాకు సొంత అన్నయ్య ఆయన. నాకు ఆయన గురువు కాదు, నాకు అన్న. నేను అన్నే అంటాను, ఎందుకంటే నాకు ఏదైనా కానీ పిలిచి పలానా తీదిరా అని చెప్తాడు. అలాంటి ఆయన పుస్తకావిష్కరణలో నేను మాట్లాడడం ఏంటి? నేను చాలా చిన్నవాడిని, నేను మాట్లాడాను. మా చెప్పుకున్నారు డాక్టర్ నా చాలా మిత్రుడు. మా అబ్బాయి మా సునీల్ అంటే మా సునీల్ లేదే మా బిడ్డ. అందువల్ల అన్న ముందర నేను మాట్లాడకూడదు. అన్న చాలా గొప్ప వ్యక్తి. అన్న ముందు నేను చాలా చిన్నవాడిని, ఆయన కాళ్ళకాడ కూర్చోవలసిన వాడిని, అంతేగాని ఆయన పక్కన కూర్చునే స్థాయి కాదు. నాకు ఎంత ఎదిగినా నేను ఆయన కాళ్ళ దగ్గర ఉండాల్సింది. ఎందుకంటే అన్న నాకు ఇప్పుడు మా నాన్న గురించి నాకు తెలియని విషయాలు నాకు అన్న చెప్తాడు, మా నాన్న గురించి నాకు తెలియని విషయాలు అన్న చెప్తాడు, మా ఇంటి గురించి అన్నీ చెప్తాడు. అలాంటి అన్న ఉండడం నా అదృష్టం. ఎందుకంటే నా కుటుంబం గురించి నా గురించి ఎవరికైనా ఎక్కువ తెలుసా అంటే మా ఇంట్లో వాళ్ళకి తెలియని కూడా ఆయనకు తెలుసు. అలాంటి వ్యక్తి మా ఇంట్లో ఒక సభ్యుడు అంతే. మా అన్నయ్య అంతకంతకంటే సమాజంలో నేనేం చెప్పదు. ఇట్లాంటి ఈ ఆవిష్కరణకు రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అంటే వర్షం ఏంది అసలు అర్థం కాదు, మర్చిపోయినా. ఇక మా చిక్కుబాబు తిట్టి మా ఏడుంటాడు నిద్రపోతుంటా పదా అన్నట్టు వచ్చాను. అది అదృష్టం. మా మిత్రుడు చూశాను, మా అబ్బాయిని చూశాను, మా అన్నను చూశాను, మా రామ్మోహన్ అన్న, మా నీరయ్య నా శిష్యుడు, నా బిడ్డ. సంతోషం. చాలా దూరంగా ఉంటున్నా, ఎక్కడికి వెళ్ళట. 3:30 వాళ్ళు ఫోన్ చేసి అవకాశం ఉంటే వస్తే బాగుంటుంది అన్నారు. ఆ మాట మీరు అనగాకండి, తప్పకుండా వస్తాను అన్నారు. సరే, దానికి తగ్గట్టుగా వర్షం ఇది ఉంది. అయినా గురువుతో చెప్పి మనం వెళ్ళి తీరాలి అని అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాము. వచ్చినందువల్ల ఎంతో గొప్ప సంతోషం, ఆనందం మాకు కలిగింది. అదే రాకపోయి ఉంటే ఈ ఆనందాన్ని మేము పంచుకోగలిగే వాళ్ళం కాదు. ఇదంతా కూడా ఆ అమ్మని ఒక కృపనే నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. పట్టుకో అమ్మా, మ్యామ్ రోహిణి మేడం. డాక్టర్ గారు, ప్రచురకర్త గారికి, శ్రీ శివకుమార్ గారికి, రచయిత శ్రీ మీనారెడ్డి గారికి,
శ్రీ జీకే గురుబా గారికి, రచయిత చేతుల మీదుగా శ్రీ సునీల్ కుమార్ గారు. ఒక ఫోటో మ్యామ్. ఓకే. గౌరవనీయులైన మా గురువు గారికి చిన్న విన్నపం సార్. అమ్మవారి ప్రసాదంగా మీ దగ్గర ఏవైతే కొన్ని పుస్తకాలు ఇంకా ప్రచురణకు అవకాశం ఉందో మన పీఠం తరఫు నుంచి అది ముద్రణకి ఏమైనా ఒక అవకాశం అది కాదు సార్, మా ముద్రణకి పెండింగ్ ఉన్నాయన్నారు సార్. తప్పనిసరిగా మాకు ఒక అవకాశం ఉంది. సార్ ఓకే సార్. లోపలికి వెళ్ళండి. సినా సార్. మ్యామ్ మ్యామ్ అన్నా అని చెప్పు. డాక్టర్ భూమిశెట్టి శివకుమార్ గారు, కేంద్ర సాహిత్య బాల సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, వారికి